ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు యుద్ధాన్ని తలపిస్తున్నాయా అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది సిద్ధం అంటే మరికొంతమంది సంసిద్ధం అంటున్నారు. మరి సిద్ధానికి సంసిద్ధానికి గల తేడా ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అంటే కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ గారితో ఉన్నాం. ఆయన అడిగి ప్రచారం ఎలా సాగుతోంది, ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. ఎలా ఉన్నారని పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇంత బిజీ షెడ్యూల్లో ప్రచారం ఎండలో పక్కన అలా ఉంటే రాజకీయాలు కూడా మీకు దేంట్లో మేము తగ్గం అన్నట్టుగా ఎండలు అలాగే ఉన్నాయి, రాజకీయాలు అలాగే ఉన్నాయి. అందుకని చెప్పి మేము ముఖ్యంగా అడగడానికి కారణం అదే సార్. అంటే ఎలాగున్నారంటే 4.5 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు నిత్యం పోరాట యోధులుగా తీర్చిదిద్దాడు. దాంట్లో భాగంగానే మరి ఏదైతే గత 100 రోజుల నుంచి కూడా ముందు నుంచి ఎలక్షన్ ఏదైతే వస్తుందనుకున్నారో అప్పటి నుంచి కూడా మేమందరం ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ప్రజల్లో ఎప్పుడు ఉండాలి, మమేకమై ఉండాలి, ప్రజల తరపున పోరాటం చేయాలి అని అనుకుని ఏదైతే నిర్ణయం చేసుకున్నామో ఆ రోజు నుంచి కూడా నిత్యం అదే పని చేస్తున్నాం. కాబట్టి 4.5 సంవత్సరాల నుంచి మాకు అలవాటు అయిపోయింది కాబట్టి దాన్నే బాణీలో మేము కొనసాగిస్తున్నాం. ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచాం అంతవరకు. ఇటు ఏలూరు, ఇటు బడేటి, ఈ రెండు ఒకటే అంటున్నారు, ఏంటి సార్? అంటే ఇది చెప్పాలి అంటే మీకు 3 తరాల చరిత్ర. మా తాతయ్య గారు 4 ఫాదర్స్ నుంచి కూడా, ఎందుకంటే అప్పుడు మా తాతయ్య గారు వచ్చి ఏలూరులో అప్పుల్లో చదువుకున్న వాళ్ళు ఎంఎల్ చదువుకోవటం అని అంటే 100 సంవత్సరాల్లో ఎవరు ఉండేవారు కాదు. ఆ రోజున అంటే కోర్టుకి ఎవరు వెళ్ళేవారు కాదు. ఏదైనా చదువుకునే వాళ్ళు లేని రోజుల్లో మా ఇంటికి ఏదైనా సలహాకు కానీ దీనికి కానీ వచ్చేటప్పుడు మా తాతయ్య గారి కాలం నాని వచ్చి అప్పుల్లో 30,000 నుంచి 35,000 జనాభా ఉండేవారు. మా తాతయ్య గారు అందరికీ కూడా తలలో 4 కింద ఉండేవారు. ఆయన 48 ఇయర్స్కే చనిపోయినప్పటికీ కూడా అప్పుడులోనే మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్సీగా, అప్పుడు డిస్ట్రిక్ట్ బోర్డు ఉండేది ఆ ప్రెసిడెంట్గా అన్నీ కూడా ఆయన 48 సార్లు దాంట్లోనే 19 ఏళ్ళు రాజకీయ జీవితాన్ని గడపడం జరిగింది. దాని తర్వాత కొద్దిగా లాంగ్ గ్యాప్లో మా నాన్నగారు ఏదైతే మా తాతయ్య గారి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో మా తాతయ్య గారు కూడా మా నాన్నగారు కూడా లా చేశారు. ఆయన కూడా ప్రజల్లో ఒక లా వృత్తిలో అందరికీ సేవ చేయడంలో ఆయన కూడా మంచి పేరు సంపాదించుకుని మున్సిపల్ చైర్మన్గా ఆయన కూడా 2.5 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా 25 ఏళ్ళ దాన్ని ప్రజల్లో నాటంలో ఆ చరిత్ర సృష్టించారు. ఆ నేపథ్యంలో మళ్ళీ ఒక 20 సంవత్సరాల గ్యాప్లో మా అన్నగారు బుజ్జిగారు రావడం జరిగింది. బుజ్జిగారు కింద నుంచి కూడా ఏదైతే ఒక కార్పొరేటరు, ఒక కౌన్సిలరు, తర్వాత ఒక వైస్ చైర్మన్ స్థాయి నుంచి రావడం జరిగింది. ప్రజల్లో నాని మాకేదైతే చరిత్ర ఉందో ఆ చరిత్రని ఇంకా ముందుకు తీసుకెళ్తంలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు. ప్రజల్లో ఎప్పుడు కూడా ప్రజలకి ఇది అవసరం అనుకుంటే ఆ అవసరాన్ని ఎప్పుడు కూడా తీర్చడం, ప్రజా సమస్యల మీద ఎప్పుడు పోరాటం. అంటే ఒక రాజకీయ నాయకుడిగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ప్రజా సమస్యలు తీర్చినప్పుడే అవుతారు. దాంట్లో ఎక్కువ అన్నీ తీర్చలేకపోవచ్చు, కానీ ఏదన్నా సరే నేనున్నాను అని చెప్పి ఒక భరోసా అయితే ఇవ్వడం ఏదైతే జరిగిందో ప్రజలు ఆ విశ్వాసాన్ని చూరగొన్నారు. అదే విశ్వాసాన్ని మా కుటుంబం మీద కూడా చూపించారు. అందుకనే తర్వాత బుజ్జిగారు చనిపోయిన తర్వాత కూడా మేము ఏదైతే కుటుంబం నుంచి రావడానికి ఇష్టపడినప్పటికీ కూడా ప్రజల బలవంతం మీద, క్యాడర్ బలవంతం మీద రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏదైతే మా బ్లడ్లో, మా జీన్స్లో ఒక కమిట్మెంట్గా పనిచేస్తామో, ప్రజల్లో మమేకమై గత 4.5 సంవత్సరాల నుంచి అదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి ప్రజల తరపున పోరాటం, ప్రతి దాని విషయంలో కూడా ముందున్నాం. కాబట్టి మా కుటుంబం నేపథ్యంలో ప్రజలు కూడా ఆ విశ్వాసాన్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవడం జరిగింది. అయితే మీ సోదరులు దివంగత బడేటి బుజ్జి గారు 2014 నుంచి 19 వరకు ఉన్నారు సార్, ఎమ్మెల్యేగా ఉండి సేవలు చేశారు. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అసలు ఆయన చేసిన అభివృద్ధి గత 70 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే కూడా చేయలే. అది అతిశయోక్త అవుతే ఉండొచ్చు, కానీ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో చేశారు తప్పితే వాళ్ళు ఏలూరుకి ఇది చేసామని చెప్పుకోవడానికి ఏం లేదు. అంటే ఏలూరు అభివృద్ధి అయినప్పుడు ఊరు బయట కాలనీలు వెళ్ళటం ఏ ఊర్లో అయినా జరుగుతాయి, ఎందుకంటే ఎక్స్పాన్షన్ అయినప్పుడు, జనాభా పెరిగినప్పుడు. కానీ 100 సంవత్సరాల్లో రోడ్డు విస్తరణ చేయడంలో అంటే దాంట్లో నెగిటివిటీ వస్తుంది. వచ్చినప్పటికీ కూడా రోడ్లు విస్తరణ చేయడంలో ప్రజలను భాగస్వాములు ఏదైతే ఒప్పించి అన్నీ కూడా ఏదో ఒక ఆటో వెళ్ళే పరిస్థితి ఉన్న దాంట్లో 2 లారీలు వెళ్ళేటట్టుగా చేయడంలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. అలాగే శనివారపేట ఏదైతే 1 లైన్ రోడ్డు ఉండేదాన్ని 4 లైన్ రోడ్లు చేయడంలో కానీ, అలాగే ఏలూరులో ఏదైతే మిగతా విషయాల్లో ఎప్పుడు కూడా ఎవరో చేయలేని విషయాలు ఆయన చేయటంలో అందరిని ఒప్పించడం, కాలువగట్ల రోడ్లు కానీ అన్నీ కూడా ప్రజల్లో ఏదైనా ఒక కులానికి సంబంధించి ఏదైనా కావాలి, వాళ్ళు ఏదైనా
దినచర్యలు చేసుకోవాలన్న దాంట్లో మరి వైశ్యాస్ కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి, అలాగే కమ్యూనిటీ హాల్కి సంబంధించి ప్రతి కులస్తులకి కూడా ఏదైతే ఒక కళ్యాణ మండపం కావాలి మేము చిన్నగా చేసుకోవాలంటే ప్రతి కమ్యూనిటీ కూడా వాళ్ళ వార్డులో ఏదైతే అడిగారో దాన్ని చేయటం. అలాగే మైనార్టీలకు సంబంధించి వాళ్ళు మసీదులకు సంబంధించి ఏదైతే వాళ్ళు షెడ్లు వేసుకోవాలి, వాళ్ళకి మౌలిక వసతులు లేవంటే వాటిలన్నిటికీ గ్రాంట్. అలాగే రోడ్డు వీళ్ళకి అవసరం అనుకుంటే ఆ రోడ్డుకి ఏదో గ్రాంట్ చేయటం, జనరల్ గ్రాంట్ అవచ్చు, ఇంకో గ్రాంట్ వాళ్ళకి వేయటం. ఇవాళకి కూడా నేను ప్రచారంగా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఇది మాకు అన్నయ్య గారు వేశారండి, ఈ పంపు మాకు వచ్చిందండి, మాకు ఈ కార్డు ఇప్పించారండి, మాకు ఈ పెన్షన్ ఇప్పించారండి, కోకొల్లలుగా వాళ్ళందరూ కూడా గుర్తించి చెప్పినప్పుడు నాకు గర్వంగా ఫీల్ అవుతుంటాను. మరి ఆయన తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల నానిగారు, ఆయన ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన ఏం అభివృద్ధి చేశారు, ఏం చేయలేదు అంటే మీరేం చెప్తారు? ఆయన 3 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు, ఒకసారి ఎమ్మెల్సీ చేశాడు, డిప్యూటీ సీఎం చేశాడు. ఏలూరుకి సంబంధించి ఈ 20 ఏళ్ల పరిపాలనలో నేను ఏలూరుకి ఇది చేశానని చెప్పుకోవడానికి ఆయన ఏమీ లేదు. ఎంతసేపు ఆయన కమిషన్ల కోసం ఏటుగట్టు, ఏదైతే ఇరుకు రోడ్డుల్లో వేయకూడని చోట కూడా డివైడర్లు తీసుకుని వాటికి కమిషన్లో, ఏదైతే ఇల్లు స్థలాలు కొనే దాంట్లో ఫిల్లింగ్ చేసుకోవడానికి ఏదైతే వాటికి బినామీ కాంట్రాక్ట్ని పెట్టుకుని 50% కింద పంచుకోవటం, ఇంకా చరిత్ర మిగిలిపోవాలంటే ఆయనకు ఒక అపకీర్తి మిగిలిపోయింది. ఆయన అయ్యాంలోనే 2 జూట్ మిల్లు మూసేయడం జరిగింది. ఒక జూట్ మిల్లు మూసేయడంలో 3000 గజాలు ఆయన లబ్ధి పొంది ఆ జూట్ మిల్ మూసేయడానికి సహకరించాడనేది బయట పోకడ. అలాగే మరి రెండో జూట్ మిల్ విషయంలో కూడా మరి ఏం కమిట్మెంట్ అయ్యాడో తెలియదు, కానీ ఆయన మటుకు ఇది మూట కట్టుకుంటాడు. డెఫినెట్గా ఈయన చరిత్రలో ఆ 2 మిల్లు కూడా ఏలూరుకున్న 2 జూట్ మిల్లు ఉపాధికి 6000 కుటుంబాలకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్న 2 జూట్ మిల్లు కూడా నాని గారు అయ్యంలోనే మూతపడిపోయింది. ఆయన చెప్పుకోవడానికి ఏం లేదు. ప్రెజెంట్ ఎలా జరుగుతోంది సార్? ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. ప్రజల్లో ఈ పార్టీ పట్ల వ్యతిరేకత పూర్తిగా ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద. అలాగే నాని గారు కూడా అందుబాటులో ఎప్పుడు ఉండడం, ఆయన ఎప్పుడు కలవాలనేది ఒక టైమింగ్ ఏమి ఉండదు. ఉన్న ఆయన వీడియోలో చూసుకుంటాడు, వచ్చిన వాళ్ళకి అవసరం ఉందనుకుంటే కలుస్తాడు. అది కూడా ఒక స్థాయి వాళ్ళనైతే గదిలోకి రమ్మంటాడు, మిగతా వాళ్ళనైతే ఈయనే వెళ్ళి బయటకు వచ్చి కలవటమే తప్పితే అందరినీ లోపలికి వచ్చి మాట్లాడటం అనేది ఆయనకి నచ్చదో. ఆయన అలా చేయని కూడా చేయలేదు. ప్రజల్లో ఒకటి కింద ఆయన ఏం లేదు. గాలి వచ్చినప్పుడు మనం గెలుస్తాం, ప్రజలు ఎప్పుడు వస్తానే ఉంటారనేది మరి ఆయన మైండ్ సెట్లో ఉందేమో. ఏదైనా విమర్శ వచ్చినా ఆయన స్పందించడు. ఎందుకంటే ఒక విమర్శకి స్పందిస్తే మళ్ళీ ఇంకొక విమర్శ మనం సమాధానం చెప్పాలి కదా అని ఆయన ఎప్పుడు సమాధానం అయితే నాకు తెలిసి ఇప్పటి వరకు ఇది జరిగింది కాబట్టి నేను ఇది చేశానని చెప్పి బహిరంగ చర్చకు కానీ విమర్శకు సమాధానం కానీ ఈ 4 తపాల్లో ఎప్పుడు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. మేము కూడా టిట్కో ఇల్లు విషయంలో కానీ దీంట్లో విషయంలో చేసినప్పుడు కూడా ఆయన స్పందించేది ఉండదు. వాళ్ళ నాయకులు ఎవరో కింద వాళ్ళతో అదని ఇదని మాట్లాడిస్తారు. మా నాయకులు మళ్ళీ దానికి సమాధానం చెబితే దాంట్లో సమాధానం చెప్పుకోకుండా వదిలేస్తారు. ప్రజెంట్ ముమ్మరంగా సాగుతోంది ప్రచారం అని మీరే చెప్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ పాలనని కాదు కానీ ఇప్పుడు ఏలూరు నగరంలో చూసుకుంటే మీ దృష్టికి వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? మంచినీటి సమస్య, ట్రాఫిక్ సమస్య, ఏదైతే విలీనం అయిపోయిన గ్రామాల్లో అవన్నీ ఉన్నాయి. అలాగే ఏదైతే ఇల్లు ఇస్తామని చెప్పి అంటే టిట్కో ఇల్లు ఇవ్వచ్చు, అలాగే వాళ్ళు జగనన్న ఇల్లు కట్టే ఏ ఇల్లు కూడా వాళ్ళు ఏదో ఘనంగా 28,000 ఇచ్చేస్తామని చెప్పి కనీసం 200 మంది కూడా ఇల్లు కట్టించేవాళ్ళ. కానీ వాళ్ళు వచ్చేసరికి సోషల్ మీడియాలో 1-2 ఇల్లు చేస్తారు. ఎవరైతే అక్కడ 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు వాళ్ళు 7-8 లక్షలతో ఎవరైతే కట్టుకోగలన్నారో వాళ్ళు తీసిన ఇల్లు తీసి సోషల్ మీడియా చేస్తారు. అసలు ఫిజికల్గా వెళ్ళేసరికి వాళ్ళు ఏదైతే 1,80,000తో కట్టే ఇల్లులు కనీసం 4 మనుషులు గోడ గట్టిగా తోస్తే పడిపోయే పరిస్థితిలో ఉంటాయి. వాళ్ళు అదేం చేయదు. మీరు ముమ్మరంగా అంటున్నారు, ముమ్మరంగా ప్రచారం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. నాని గారికి ముమ్మరం అవసరంలా. ఆయనకి ఏంటంటే రేపు పొద్దున్న ఏదైనా ఉందంటే గెలుస్తుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు పంపించారు కాబట్టి డబ్బు పంపిస్తే నాకు ఓట్లు వేసేస్తారు, డబ్బు ఖర్చు పెడదామనే ఉద్దేశంలో ఆయన ఉన్నాడు తప్పితే ఆయన ముమ్మర ప్రచారం కానీ ఆయన ఎండల్లో తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి కలవాలని కానీ ప్రజలతో మాట్లాడాలని కానీ ప్రజల్లో మమేకం అవుదామని కానీ ఆయనకేం ఉండదు. గవర్నమెంట్ వస్తే మనం గెలుస్తాం, గవర్నమెంట్ రాకపోతే మనం ఏం చేస్తాం అనేది బాణీలో ఉంటారు తప్పితే ఆయన ప్రజల్లో నేను ఒకటిగా ఉండాలి, నాకు ఒక ఇమేజ్ ఉండాలి అనేది ఈ 20 సంవత్సరాలు ఎప్పుడు ఏలూరు ప్రజలు చూడలేదు, ఆయన చూడలేదు. ఇప్పుడు నాయకత్వం వైజ్ చూసి మనం పక్కన పెడితే ఇప్పుడు ప్రజానికం వైసీపీ ప్రభుత్వం పట్ల ఏమంటున్నారు? పూర్తి వ్యతిరేకత ఉన్నారు. నేను చేసిన దాంట్లో నేను 1-1 రమారమి గారు 2,30,000 ఓట్లు ఉంటే రమారమి 1,70,000 మందిని 1-1 నేను వాళ్ళతో మాట్లాడటం జరిగింది. నేను గత 2.5 సంవత్సరాల్లో వాళ్ళల్లో మాట్లాడినోడు డెఫినెట్గా ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నవాడే. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం పట్ల భయం ఉంది. భయం లేనివాడు నేను వైసీపీ ప్రభుత్వానికి వేస్తానని నిర్భయంగా చెప్పగలుగుతాడు. అలాగే భయపడేవాడు చెప్పడు, అలాగే నాకెందుకు లేని మౌనంగా ఉన్నవాడు చెప్పడు. మౌనంగా ఉన్న
చెప్పకపోయినా అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో నిబద్ధత ఉన్నాడు. నేను తెలుగుదేశం పార్టీలో ఈ లబ్ధి పొందానండి, నేను ఈ తెలుగుదేశమే, నేను ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి ఓటేసినాడు గర్వంగా నేను తెలుగుదేశం పార్టీకి వేసానని చెప్పుకోగలుగుతారు. కానీ వీళ్ళు ఎవరైతే వైసీపీకి వేశారో, వైసీపీకి స్టాండ్ బై అయ్యాలో, నేను వైసీపీకి వేసానని గర్వంగా ఎవడో చెప్పుకోలేదు. ఇవాళకి కూడా మేము అడిగినప్పుడు ఎవరని చెప్తే ఏదో ఒకసారి వేసాం కదండి, అయ్యింది కదా, చూసాం కదా, బండారం బయటపడింది అని చెప్పేవాళ్ళే తప్పితే మాకు 1% నుంచి 2% వైసీపీకి చెప్పామన్నది నాకు తెలిసి. అయితే నాకు 10 ఇళ్ళు తగిలినాయి, మేము వేసాం బాగానే ఉన్నాం అనేది. అది సంక్షేమం పొందే వాళ్ళు అవ్వచ్చు, పొందని వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళ దగ్గర నుంచే గుంజి వీళ్ళకే ఇస్తున్నారు అనేది మేమందరం విపులీకరించి చెప్పినట్టు డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా తెలిసింది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఇస్తున్నాం, సో అవే మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా? లేదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో. ఏంటి ఆ సంక్షేమం ఇచ్చేది ఏంటి? వాళ్ళు 13,000 రూపాయలు, 18,000 రూపాయలు, అది సంక్షేమం కాదు. వీళ్ళ దగ్గర నుంచే దోపిడీ చేసేస్తున్నారనేది నేను దోపిడీ సంక్షేమం అని చెప్పి నేను చెప్తే వాళ్ళతో మాట్లాడుతున్నా. వాళ్ళు 1 సంవత్సరం ఇస్తే అది 3వ సంవత్సరం, 2వ సంవత్సరం కంటిన్యూషన్గా 3 సంవత్సరాలు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరూ లేదు. వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకి కూడా ఆసరా వేసామని చెప్తే 10,000 మందికి ఆసరా బటన్ నొక్కినప్పటికి కూడా 10,000 మంది కుటుంబాలకి ఇంకా ఇది అందలేదు. మరి వాళ్ళు ఏదంటే 2వ పథకం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళకి అందలేదు. అలాగే అమ్మఒడి ఒకసారి వస్తే రెండోసారి 300 యూనిట్లు వచ్చిందని కట్టి, అంటే 15,000 చెప్పాడు, 14,000 చెప్పాడు, 13,000 అది కూడా 3 సంవత్సరాలు వచ్చింది ఏం లేదు. 300 యూనిట్లని కట్టాడు. లేకపోతే ఎవరికైనా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వాళ్ళలో ఉన్నది వస్తుంది అంటే వాళ్ళకి కట్ చేశారు, లేకపోతే కారు ఉందంటే కట్ చేశారు, ఇల్లు వస్తుందంటే ఇల్లు ఉందంటే కట్ చేశారు. అలా కట్ చేసుకుంటూ వచ్చి అలాగ పోయిన వాళ్ళు బోలు మంది ఉన్నారు. అంటే పెన్షన్లు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఆయన ఏదైతే మద్యపాన నిషేధం చేస్తానని ఏదైతే చేయలేదో మొత్తం ఈ డబ్బు అంతా కూడా దోపిడీ మన కుటుంబాల దగ్గర నుంచి. మీరు ఏదైతే సంక్షేమం అందుకుంటున్నారన్నారో వాళ్ళందరూ కూడా దిగువ తరగతి వాళ్ళు. ఎందుకంటే తెల్ల రేషన్ కార్డులు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మెయింటెనెన్స్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది. 300 యూనిట్లు వాడకూడని వాళ్ళు అంటే ఎలాంటి పరిస్థితిలో ఉంటారని మీ అందరికీ తెలుసు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. సంక్షేమ పథకాలే కాదు, రకరకాలుగా మేము అందరి ప్రజల్ని మేము ఆదుకుంటున్నాం అంటున్నారు. కానీ మీరు వాళ్ళ వైఫల్యాలను ఏ విధంగా ఎత్తి చూపారు? మీరు ఎటువంటి పోరాటాలు చేశారు? వాళ్ళు సంక్షేమం అనేది నమ్మట్లా. మేము ఫస్ట్ ఓటీఎస్ పథకం పెట్టారు. ఫస్ట్ ఓటీఎస్ అంటే 10,000 రూపాయలు కట్టేసేయండి మీకు లోన్. అసలు ఆ లోన్లు కట్టవలసిన పని ఏం లేదు. వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు వసూలు చేయడానికి 10,000 కట్టేస్తే మీకు పట్టా ఇచ్చేస్తాం కట్టేమని చెప్తేప్పుడు మేము ఏలూరు నియోజకవర్గంలో అన్ని చోట్లకి తిరిగి మీరు కట్టద్దని చెప్పడం జరిగింది. అందరూ కట్ల 2,000 మంది 3,000 మంది కట్టే, మిగతా చోట్ల కట్ల. దాంతో దాన్ని నిర్వీర్యం అయిపోయింది. కట్టిన వాళ్ళకి లేదు, ఏమీ లేదు. తర్వాత ఏదైతే కరెంటు బిల్లు, హౌస్ ట్యాక్స్లు, చెత్త పన్ను ఇట్లు చేస్తున్నారో దాని మీద చెప్తూ మీ దగ్గర వసూలు చేసి మీరు ఇస్తున్నారన్నప్పుడు కూడా వాళ్ళు బాగా బాదుడే అనే ప్రోగ్రాం చేసాం. దాంట్లో కూడా అందరూ ఇచ్చేశారు. తర్వాత 3వసారి ఇదేం కర్మ అనే ప్రోగ్రాం తెలుగుదేశం పార్టీ చేపట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా నిజంగానే మనకి ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందనేది ప్రజలందరూ కూడా సహకరించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ముందు భవిష్యత్తు గ్యారంటీ అని అంటే వాళ్ళు ఏం చేశారంటే మేము సంక్షేమం ఇస్తాం, తెలుగుదేశం పార్టీ వస్తే సంక్షేమం ఆగిపోద్దని చెప్పారు. సంక్షేమం ఆగదు. సంక్షేమం ఏ విధంగా ఇస్తాననేది చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ద్వారా ఏదైతే చెప్పారో అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానికి మేము నాయకులు కానీ కార్యకర్తలు కానీ బహిరంగ వేదికల ద్వారా డోర్ టు డోర్ ద్వారా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో అంతమంది లబ్ధిదారులకి తెలిసేటట్టుగా మేము చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యాం. ఎవరైనా ఇంటికి మేము ఫోన్ చేసి అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏం పథకాలు వస్తాయంటే వాళ్ళు టక్ మని చెప్పగలిగే పరిస్థితిలో ఉంది. వాళ్ళు మేము తెలుగుదేశం పార్టీ ప్రజలుగా కార్యకర్తల దగ్గరికి మేము వెళ్తున్నప్పుడు ప్రజలు మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తున్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మేము ఏదైనా ప్రజల్ని ఇదివరకు మోసం చేసి ఉంటే వాళ్ళు మేము ఓటేకి హక్కు ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు కాబట్టి వాళ్ళు జరిగిన తప్పును తెలుసుకుని మమ్మల్ని ఆదరిస్తున్నారు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిన బాధ్యతను మేము తీసుకుంటాం అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఏలూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. మీరు ఇన్ కేసు అధికారంలోకి వస్తే ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు చేయండి, మీరు ఎట్లా చేస్తారు? మీ ప్రణాళిక ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు అది మధ్యలో ఆపేశారు. ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళ కమిషన్ కాదు, అండర్ గ్రౌండ్ సమస్యే కాదు, ఏలూరుకి సంబంధించి ఒక ప్రణాళికని అంటే ఒక మినీ మేనిఫెస్టో కూడా నేను చెయ్యాలని నేను అనుకుంటున్నా. ఏదైతే ఇప్పుడు ఉపాధి 2 పోయినాయో, జూట్ మిల్లు పోయినాయో, ప్రతి ఒక్కరికి కూడా ముందు ఏలూరు హెడ్ క్వార్టర్గా ఉంది. ఏలూరులో ముందు ఉపాధి కల్పించకపోతే చాలామంది వలస వెళ్ళిపోతారు, హెడ్ క్వార్టర్గా నిరుపయోగం అయిపోద్ది. తప్పనిసరిగా క్యాపిటల్ సిటీకి మేము ఏదైతే రాజధానిని తెలుగుదేశం పార్టీ అమరావతిని అయితే నిర్ణయించిందో మేము స్టాండ్ బై, ఇప్పుడు కూడా మా పార్టీ దాని మీదే ఉంది. మేము కూడా అదే చెప్తున్నాం. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్లు ఉన్న రాజధానికి దగ్గరలో మేము ఇక్కడికే ఎంతో కొంత ఐటీ
అంటే ఇప్పుడు ఒక 15 నుంచి 16 కంపెనీలు ఇక్కడ ఏలూరులో ఉన్నాయి చిన్న చిన్నవి. ఈ కంపెనీలతో పాటు కొన్ని కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి ఐటీ హబ్గా చేసి ఇక్కడ ఒక ఉపాధి కల్పించాలనేది మాకు ఒక విజన్ ఉంది. అలాగే ఏలూరులో చాలా పార్కులు ఉన్నాయి, అన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఆ పార్కుల్ని విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లాగా ఆ పార్కులను కూడా డెవలప్మెంట్ చేసి వాటిల్లోనే అంటే అమ్యూజ్మెంట్ కింద వాళ్ళకి ఒక ఉపాధి కల్పించడం అవుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు వెళ్తారు. ప్రజలు ఎవరైతే వాళ్ళందరూ అక్కడికి వెళ్తారో మనీ సర్క్యులేషన్ వస్తుంది, 10 మందికి ఉపాధి కల్పించడం అవుతుంది. వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళేది అవుతుందో తప్పనిసరిగా అదన్నీ కూడా చేయాలి. అలాగే మా మేనిఫెస్టోలో ఇచ్చిన మంచినీళ్ళు ఇబ్బంది ఉందో, మంచినీరు ప్రతి ఇంటికి ఏదైతే అందిస్తూ ఉన్నామో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా మంచినీటి సమస్యను కూడా వాళ్ళందరికీ కూడా విలీన గ్రామాలతో పాటు అది కూడా చేయాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం. ఇందాక మీరు చేసిన ఉద్యమాల్లో టిట్కో ఇళ్ల గురించి కూడా మీరు ఉద్యమం చేశారు సార్. వాళ్ళకి మీరు ఏ హామీ ఇస్తారు? ఇప్పుడు 6 సార్లు నేను దీక్ష చేశాను అక్కడికి వెళ్ళి ధర్నా. ఒక్కసారి వెళ్ళి 24 గంటలు నేను దీక్ష కూడా చేయడం జరిగింది. నేను చేసినప్పుడు నాని గారు తెల్లారి ఏదైతే మంత్రి జోగి రమేష్ గారు ఉన్నారో తీసుకొచ్చి ఆయన ఒక ఇది చేశాడు. ఏమిటంటే స్టేట్మెంటు సోదరుడు అనలేదు, అక్కడ 2200 ఇళ్ళే ఉన్నాయి, 6413కి గజమని లేదు అనేది. 6413 ఇళ్ళకి సరిపడా సైట్ని తీసుకుని అవన్నీ కూడా 2200 కంప్లీట్ అయినాయి, మిగతాదికి బేస్మెంట్ అయినాయి, పునాదులు వేశారు. ఈ 6413 కట్టించి వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, ఆల్నాని గారి పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే జగన్ గారి పేరు పెట్టుకోవచ్చు. ఇచ్చి మిగతా ఏదైతే 28,000 ఇవ్వాలనుకుంటున్నారో అందులో 22,000 ఇస్తే ఆయన కూడా ఏలూరు అభివృద్ధి ప్రజల పట్ల బాధ్యత ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా 500 రూపాయలు బుజ్జిగారే కట్టారు, ఎవరితో 500 కట్టారు, 25,000 రూపాయలు, 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు డీడీలు కట్టడం జరిగింది. ప్రజల సొమ్ము నిరుపయోగం అయిపోయింది. ప్రజలకు డబ్బు ఇస్తామన్నది ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి ఆ ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర శంకుస్థాపన చేయడానికి ఒక 2,000 రూపాయలు కట్టించుకున్నారు. అలాగే 35,000 రూపాయలు ముందు 4,50,000 అన్నారు, తర్వాత 3,50,000, తర్వాత 1,80,000తో కట్టిస్తామని చెప్పి 35,000 రూపాయలు ఏదైతే డోక్రా గ్రూపులు ఆర్పీల్ని బలవంతం చేసి కట్టాల్సిందే మీకు లోన్ రావని చెప్పి 35,000 కట్టి అవన్నీ నిరుపయోగం పెట్టారు. ఇక మురికి కూపంగా మారినటువంటి ఏలూరు కాలువ ఆధునికీకరణపై మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఆ సమస్యను? ఇప్పుడు కృష్ణా కాలువనాలు వచ్చేసరికి ఏమైందంటే నీళ్లు ఇక్కడికి రాపోవటం వల్ల అంటే ఇక్కడ వ్యవసాయం కూడా ఏలూరు కింద తగ్గిపోయింది. గోదావరి నీళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీన్ని వచ్చేసరికి డెఫినెట్గా ఎందుకంటే అప్పుడు బీజేపీ గవర్నమెంట్లో చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. గోదావరి జలాలు ఇక్కడి వరకు కూడా రావడానికి అవకాశం కల్పించారు, పంపుల చెరువు వరకు కూడా. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ దాంట్లో చెత్తను నిర్వీర్యం చేసి కమిషన్ కోసం ఏదో వర్క్ చేసాం, మాకు 70 లక్షల రూపాయలు. మేము డెఫినెట్గా ఏదైతే పంపుల చెరువు దగ్గర వరకు గోదావరి జలాలు వస్తున్నాయో అక్కడ వరకు ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా చేసే పూచిని మేము తీసుకుంటాం. ప్రజలకి మంచి నీరు అందించాలనేది మా ముందు తక్షణ కర్తవ్యం. ఎందుకంటే ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగానే ఇంకోటి కూడా మూటగట్టు ఎక్కడా లేనిది రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా లేదు, నీరు తాగితే మూర్ఛ తాగి పడిపోయిన పరిస్థితులు ఏలూరులోనే కల్పించిన వింత వ్యాధి అనేది. ఇవాళ వింత వ్యాధికి సమాధానం చెప్పలేదు ఆరోగ్య శాఖ మంత్రి, అప్పుడు ఆయనే. ఇవాళకి ప్రభుత్వం చెప్పలేదు, ఆరోగ్య శాఖ మంత్రి చెప్పలేదు. అంటే రేపు భవిష్యత్తులో ఏదైనా అటువంటి వ్యాధి వస్తే ఏం చేయాలనే దానికి కూడా వీళ్ళు ఇప్పుడు వరకు రిపోర్ట్ ఇవ్వలేదు అని అంటే మళ్ళీ ప్రజల పట్ల ఏ బాధ్యత ఉందనేది మనకు కనీసం ఆ రోజుల్లో 4-5 రోజులు మినరల్ వాటర్ సప్లై కూడా ప్రభుత్వం తరపు చేయలేదు. ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఇవి కూడా చేయలేదు. మేము 4 రోజులు తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా మినరల్ వాటర్ సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఏలూరులో చిన్నపాటి వర్షం పడితే ఇటు రామచంద్రపేట కానివ్వండి, పవర్పేట కానివ్వండి, బస్ స్టాండ్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ మొత్తం వాటర్ అంతా పైకి వచ్చి ఒక కాలువల టైప్లో మనకి పైకి వచ్చేస్తుంటాయి. మరి ఏలూరు పట్టణం కాస్త నగరం అయింది, కానీ ఉపయోగం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? పేరుకయింది అని చెప్పొచ్చా? తేలికైందని కాదు, ఏలూరు ఏంటంటే హెడ్ క్వార్టర్గానే ఉంది, కానీ మధ్యలో రైల్వే లైన్ వెళ్తాం వల్ల ఏలూరు అభివృద్ధి చెందల. లైన్ మధ్యలో వెళ్తాం వల్ల ప్లానింగ్ ఉంది, కానీ ఆ లైన్ మార్చడం మన వల్ల అవ్వదు కాబట్టి దాన్ని మనం చేసేది కాదు. కానీ ఏదైతే మీరు అన్నా చూసారో వాటర్ కంటిన్యూషన్గా 1 గంట పాటు వర్షం, ఒక దుక్కు వర్షం, 2 దుక్కుల వర్షం అంటారు, అలా కొట్టేస్తే వెంటనే ఈ కాలువలో ఇప్పుడు కూడా నిండిపోతానని జరుగుద్ది. దానికి ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా దాంట్లో పెరిగిపోయిన మట్టిని వీటిల్ని తీసేసి ఎప్పటికప్పుడు, ఎందుకంటే వర్షాకాలం వస్తున్నదన్నప్పుడు ముందు మనం క్లీన్ చేసేసుకుని ఉంటే వర్షాకాలంలో ఆ ప్రభావం ఎక్కువ ఉండదు. ఇంకేదైనా మరీ 4-5 రోజులు వర్షం కొడితే తప్పితే వాళ్ళు తీసేస్తే నీళ్లు ఫ్లోటింగ్ అవుతున్నంతసేపు దానికి ఇదేం లేదు. బుజ్జిగారాయంలో ఫస్ట్ సంవత్సరం, 2వ సంవత్సరం కూడా ఎంత పడినా మేము ఎక్కడైతే ఉంటున్నామో పవర్పేటలో నివాసం ఉంటున్నామో ఇదివరకు
నీళ్లు ఇంట్లోనే ఒక గంట వర్షం కొడితే వచ్చేది. అటువంటిది 2 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎంత వర్షం పడినప్పటికి కూడా ఒక్క చుక్క నీళ్ళు నిలవకుండా ఎప్పుడు వెళ్ళిపోయేటట్టుగా చేసాం. దాన్ని మన నిధులు సమకూరించుకొని డ్రైనేజ్ వ్యవస్థని పక్షాలంగా నీరు పారేటట్టు పెడితే ఏదైతే దానికి కూడా మనం ఇదికి పెట్టారు పానింగ్ పొంత దీనికి వెళ్ళేటట్టుగా అది పెట్టారు. ఆ కొల్లేరులోకి వెళ్ళిపోయేటట్టుగా వాటర్ పెట్టారు. వీటికి అనుసంధానంగా చేస్తే డెఫినెట్గా అవుతాయి. ఎందుకంటే వీళ్ళకి ఫండింగ్ ఖర్చు పెడతానికి దానికి అభివృద్ధి చేయడానికి లేదు, దాని మీద ఖర్చు పెట్టాలి. వీళ్ళు ఏదైతే కమిషన్ పెట్టారో ఒక ఏటుగట్టున అని అంటే ఆయన చెప్పాలి అంటే ఆయన 4 సార్లు వచ్చినప్పటికి ఎప్పుడు ఏటుగట్టు కడతానే ఉంటాడు. దాంట్లో కమిషన్ వస్తుంది కాబట్టి ఎవరో అడగరు కాబట్టి గట్టిగా ఏరు వచ్చి గోడ పడిపోయినా దాంట్లో ఎవడో అడిగేది ఏం లేదు. అవినీతి జరిగిపోయినప్పుడు దాంట్లో ఇసుకే తవ్వటం దాంట్లో ఇదే. అయితే ఇప్పుడు రైతుల వైపు వస్తే సార్, రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందా అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు రైతులు మాకు ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి తక్కువ మంది ఉంటారు. రమారమి ఎందుకంటే కొద్దిగా పానింగ్ చుదిమెల్లే ఉంది. కానీ ఎక్కువగా చుట్టుపక్కల విలేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. గిట్టుబాటు ధర అంటే రైతులకు వచ్చేసరికి ఇప్పుడు ఏమైందంటే వ్యవసాయం చేయాలన్నా అలాగే ఆక్వా సాగు చేయాలన్నా వాళ్ళకి పెట్టుబడి పెరిగిపోయింది. అలాగే ఇదివరకు ఏంటంటే రంగాలు బాగుండేవి కాబట్టి బయట మార్కెట్లో కూడా డబ్బు ఇవ్వడం జరిగేది. ఇప్పుడు డబ్బు అప్పు ఇవ్వడం మానేశారు. వీళ్ళందరూ కూడా క్యాష్ పెట్టే కొనుక్కోవాల్సి, ప్రతి రైతు క్యాష్ పెట్టి కొనుక్కోవాలంటే చేసే పరిస్థితి లేదు. అలాగే ఎరువుల రేట్లు, అలాగే పెస్టిసైడ్స్ రేట్లు, పురుగు మందు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. అలాగే యాక్వా దగ్గరికి వచ్చేసరికి ఏదైతే ఈ శానిటైజేషన్ వ్యవస్థ లేకపోవటం వల్ల, కలిసి రాకపోవటం వల్ల, వాటికి కూడా జబ్బులు రావటం వల్ల వాళ్ళు కూడా మందులు వాడేయటం బాగా విపరీతంగా, వాళ్ళకు కూడా సేల్ లేదు మార్కెట్లో. జగన్మోహన్ రెడ్డి గారే యాక్వా ఫీడింగ్లో కూడా కేజీకి ₹5 నుంచి ₹10 ఒక్కొక్క కేజీకి మార్జిన్ పెట్టుకోవడం జరిగింది. దానివల్ల ఏం చేశారు, వాళ్ళేమో కాస్ట్ ఆఫ్ ఫీడింగ్ రేట్ పెంచేశారు. మీరేమో ఎంతకు అమ్ముకుంటారో మాకు అనవసరం అని చెప్పి. అలాగే రైతుల దగ్గర కొనాల్సిన ధాన్యాన్ని ఏదైతే వీళ్ళు వదిలేశారో అన్నిసార్లు తడిసినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు కొనాల్సినప్పుడు కానీ వాళ్ళకి డబ్బులు అయిపోవటం వల్ల వాళ్ళకి లేట్ అయిపోవటం, వాళ్ళకి వడ్డీలు పెరిగిపోవటం. రైతు ఏం చేశాడంటే మనం వ్యవసాయం చేసినా ఏమి మిగలదమో అనే పరిస్థితి. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గం అనేసరికి మీ పేరు రాకముందు ఎంతోమంది ఆశావహులు ఉంటారు సార్, కానీ మీ లాస్ట్లో మీ పేరు అనౌన్స్మెంట్ చేసేసారు. వాళ్ళందరినీ కలుపుకొని ఇటు జనసేన కానీ బీజేపీ వాళ్ళని కానీ కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్తున్నారు మీరు? అందరూ నాతో, ఎందుకనంటే నాకు ఎవరితో క్లాషులు లేవు. నేను క్లీన్ చిట్టే. బుజ్జిగారు మా కుటుంబం నేపథ్యంలో బుజ్జిగారు చేసిన దాంట్లో నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళా. ప్రజల్లో మమేకమై ప్రజల్లో నాకు కూడా రేపొద్దున్న గెలిచే అవకాశాలు ఉంటేనే సీట్ ఇమ్మని చంద్రబాబు నాయుడు గారు అడిగా. ఆయన ఆ నేపథ్యంలో నా పనితనం కానీ ప్రజల్లో ఉన్నదాన్ని కానీ ఇచ్చారు. నాకును జనసేన అభ్యర్థికి కానీ వేరే వాళ్ళకి కానీ నాకేమి అభిప్రాయ భేదాలు లేవు. వాళ్ళతో నాకు సీట్ రానితోటే నేను అదే రోజు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడా. నాకు ఒక వారం రోజులు టైం ఇమ్మన్నాడు. ఆయన కూడా వేరే విధమైంది లేదు. పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పుకోకుండా ఇచ్చారనేది, నువ్వు మాట్లాడుకొని నేను లేకపోతే మన ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పా. మాకు స్నేహపూర్వకమైన వాతావరణం ఉంది. ఒక వారం రోజులు అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో చేశారు, నేను ఒక మాట చెప్పా. మన ఇద్దరికి స్నేహపూర్వకమైన, నువ్వు పొలిటికల్గా ఎదగటానికి అవకాశం ఉన్నదైతే నువ్వు ఛాన్స్ తీసుకో. నీకు పొలిటికల్గా ఎదగగలిగింది మన కూటమిలోనే, నువ్వు అది ఆలోచించుకొని ఇచ్చేయమన్నప్పుడు మేము ఇద్దరమే కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నాం. దాంట్లో తప్పనిసరిగా రేపొద్దున భవిష్యత్తులో నీకు న్యాయం జరుగుద్ది, ఒకరికి వచ్చింది కాబట్టి రెండో వాళ్ళకి న్యాయం జరుగుద్ది అనేది ఉన్నాం. ఆయనకు కూడా రాజకీయ అవగాహన ఉంది. మా మధ్యన ఏమి కల్మషాలు లేవు కాబట్టి ఇచ్చేశారు. హార్ట్ఫుల్గా మేమందరం కలిసి వెళ్తున్నాం. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్కి రాజకీయ అవగాహన లేదు, చంద్రబాబు నాయుడుతో కలిశాడని కొంతమంది చెప్తుంటే, మరికొంతమంది ఏంటి 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కూడా బీజేపీలో కలిసిపోతాయి అంటున్నారు. ఇటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? తెలుగుదేశం పార్టీ బీజేపీలో కలిసిపోవటం ఏమి ఉండదు. జనసేన బీజేపీని ఏదైతే తీసుకొస్తున్నారో మైండ్ మెచ్యూరిటీగా పవన్ కళ్యాణ్ గారు చాలా అడుగు ముందుకేశాడు. ఎందుకనంటే ఇదివరకు ఏదైతే నుంచుని 2 చోట్ల ఓడిపోయారు, అంటే గ్రౌండ్ లెవెల్లో బేస్మెంట్ లేకుండా ఉంటే క్యాడర్ 10,000 మంది కార్యకర్తలు తిరిగితేనే ప్రజలు ఇంతమంది క్యాడర్ పనిచేస్తుంది కాబట్టి మనం ఈ పార్టీకి ఓటేయాలి, ఈ పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటారు. బేస్లెస్గా గబుక్కుని ఏదో వచ్చిన తర్వాత కింద గ్రౌండ్ లెవెల్లో తిరగనప్పుడు ఏ నాయకుడు కూడా వేయలేదు. ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత న్యూట్రల్ వాటర్ రోడ్డు ఎక్కాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన ఎదిరించగలదో వైసీపీని అన్నప్పుడు రోడ్డు ఎక్కారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే బీజేపీని కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారు పరిపాలనని ఏదైతే అధికారులు వన్ సైడ్గా చేస్తున్నారో వీళ్ళందరినీ నియంత్రించాలంటే బీజేపీ సహకారం కావాలని అది తీసుకున్నారు. 3 కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇంకా భయం అనేది పోయింది. తప్పనిసరిగా ఈ కూటమిని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి అనే కృతనిశ్చయంతో అందరూ కూడా బయటకు వచ్చారు. ఇందులో ఏ పార్టీలోనూ విలీనం అవ్వదు. ముగ్గురు కూడా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు,
ప్రజలు గెలవాలి అనే ఒక నినాదం ఇచ్చారు. వాళ్ళు గెలుపు కాదు, పవన్ కళ్యాణ్ గారే కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగినా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి సిద్ధమే. కానీ పవన్ కళ్యాణ్ గారు అడగల. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడాలి. నేను సినిమాల్లోనే రియల్ హీరో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా రియల్ హీరోగా వాళ్ళ మనసుల్లో ఉండాలి అనుకుంటే రాష్ట్రాన్ని ముందు నిలబడాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సహకారం అందించారు. ఆ సహకారానికి రేపొద్దున నిధులు లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమీ చేయలేరని ఉద్దేశంతో పట్టుబట్టి బీజేపీని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారితో దాంట్లో ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు సీట్ల విషయంలో ఆయన కాంప్రమైజ్ అయ్యారు. అందరూ కూడా ఎవరి కాళ్ళు వాళ్ళ లెవెల్లో ఒక మెట్టు ఒకరు దిగచ్చు, 2 మెట్లు దిగచ్చు, 3 మెట్లు దిగచ్చు. కూటమి ఏ మెట్టు దిగినా ఇదంతా కూడా ప్రజల కోసమే. అది కూడా ప్రజల్లో వెళ్ళింది, ప్రజలకు కూడా మేము చెప్తున్నాం. ఇప్పుడు చేరికల విషయానికి వస్తే గతంలో కంటే ఈ మధ్యకాలంలో చేరికలు తెలుగుదేశం పార్టీలో ఎక్కువ అయ్యాయి అని మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీన్ని మీరు ఏకీభవిస్తారా? 100%. ఇప్పుడు నా నియోజకవర్గంలో వచ్చేసరికి నేను ఒక లారీడు కన్నవాళ్ళకి కప్పుంటా. అంటే ఒక ఫోటో 2 ఫోటోలు పెట్టుకోవడానికి కుదరదు, కానీ 10,000 మంది నాకు జాయిన్ అయ్యారు. నిజంగా చెప్పాలంటే ఎవరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారని కూడా ఆ 10,000 మంది నేను చెప్పలేని పరిస్థితి. కాకపోతే డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఎవరికి వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళని అనుసంధానం చేసుకోమని చెప్పడం జరిగింది. ప్రజలు ఎందుకంటే ఏదైతే వస్తారో ప్రతి ఒక్కళ్ళు కూడా మేము వెళ్ళంతోటే మేము తెలుగుదేశం పార్టీకి చేస్తామండి, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి వస్తున్నారు. వాళ్ళకి ఎలాగుందనంటే వాళ్ళు జాయిన్ చేసుకోవాలంటే ఒక కార్యకర్త లేదు. మేము ఎవరైతే వాళ్ళు అసమ్మతి ఉన్నాడో వాడిని తీసుకొచ్చి మేము ఏదైనా కండ వేస్తే తెల్లారు ఆడి దగ్గరికి వెళ్ళి బతువులాడిని వాడిని తిరిగి కండ వేయించుకునే పరిస్థితి వాళ్ళు చేసుకుంటారు. నిజంగా మా దగ్గర నుంచి ఎవడైనా వెళ్తే మేము వాళ్ళ తెచ్చుకోవాలి. ఎందుకంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళేవాడు ఎవడో ఉండవు. ఒకవేళ నిజంగా ఎవడైనా వెళ్ళినా అతను లైన్ దాటి వెళ్ళినట్టే. మనం లైన్ దాటి వెళ్ళినట్టు రేపు పొద్దున్న పార్టీకి అటువంటి పరిస్థితి ఎక్కడా జరగల. జరిగేవన్నీ కూడా ఏదైతే సీట్ రాలేదన్న ఉద్దేశంతో ఎవరైనా వెళ్తే వెళ్ళచ్చు. తప్పితే వాళ్ళు ఏంటంటే ఏదో ఒక అక్కడ రాజకీయ పదవి వస్తుందోమో అనే ఉద్దేశంతో వెళ్తారు, కానీ వాళ్ళకి రాదన్న సంగతి తెలుసు. ఇక చివరిగా సార్, ఓటర్లకు మీరు ఇచ్చే పిలుపేంటి? ఏ విషయంలో? ఓటు వేసే విధానంలో, లేకపోతే కొంతమంది ఏంటంటే ఎంతోమంది నాయకులు వస్తున్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని నిరాశ నిస్పృహలతో ఉంటారు. వాళ్ళు నా నోటాకి వేద్దామన్న ఆలోచనలో కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా అంటే మేము ఏదైనా ఇన్స్పిరేషన్గా ఏదైతే ఇలా తిరిగామో ఇదివరకు లోగడ జరిగిన అంటే స్టేట్ వైడ్గా ఏం జరిగిందని ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదివరకు మా నియోజకవర్గంలో 74%, 73% అయింది. ఈ దఫ వచ్చేసరికి 83% ఇది అవుతుంది. మేము ప్రతి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మీరందరూ కూడా యాదసాకాలం వచ్చింది ఊరు వెళ్ళొద్దు అనేది 1-to-1 ఇంటరాక్షన్ అయిన దగ్గర డెఫినెట్గా ఇదైతే 10% ఓటింగ్ అయితే పెరుగుద్ది. మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిపిమ్మని అడుగుతున్నాం. ప్రతిది కూడా ఏదైతే పెరిగిన పర్సంటేజ్ అంతా కూడా తెలుగుదేశం కూటమికే పడుతుంది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు ఓటేయించండి, మంచికి ఓటేయండి అని అడుగుతున్నాం. మంచి అంటే తెలుగుదేశం పార్టీ. మా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా అసలు మంచి ప్రభుత్వాన్ని అనుకోండి, మంచికి ఏమన్నప్పుడు వాళ్ళు చెప్పేది తెలుగుదేశాన్ని గెలిపిస్తామని. అంటే మంచి అనేది తెలుగుదేశం పార్టీ పక్కన ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసే రాక్షస కృత్యాలు కానీ, ఆగడాలు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, లూటీలు కానీ ఇవన్నీ ప్రజలందరూ గమనించారు. అంటే వన్ సైడ్గా 70 ఏళ్ల చరిత్రలో రాజకీయాల్ని భ్రష్టు పట్టించి రాజకీయ వ్యవస్థ లేకుండా చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు రాజకీయాలంటే ఎలాగుంటే రాజకీయాల్లో ఇటువంటి ఓటమి కూడా ఉంటుందనేది రేపు భవిష్యత్తులో చూపిస్తారు. డెఫినెట్గా ఓటింగ్ శాతం పెరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి గారికి తగిన మూల్యం చెల్లించుకుంటారు, తగిన గుణపాఠం కూడా చెప్తారు. 2024 ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలో మీరు గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.